మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఆరంభమైంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం కూడా అయిపోయింది. ఇకపోతే ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం మాసఫలాలు. ఇక మాసఫలాల్లో మనకి మారేటువంటి గ్రహాలు కావచ్చు, దశ అంతర్దశల స్థితిగతులు కావచ్చు, ఈ యొక్క నక్షత్ర పరిమాణం కావచ్చు, ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే దాని గురించి ఒకసారి మనం పరిశీలన తీసుకోవాలి. ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహ ఛాయలు. బుధ గ్రహం మారుతుంది. రవి భగవానుడు అయితే అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా 14 తారీఖు, ప్రతి నెల కూడా 14 లేదా 15వ తారీఖు మారుతూ ఉంటాడు. ఇక చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే కనుక శుక్రుడు మారుతున్నాడు, అలానే బుధుడు మారుతున్నాడు, అలానే కనుక రవి చంద్రులు మారుతున్నారు, అలానే ఇంకొకరు రాహు కూడా మారబోతున్నాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక కుజుడు కూడా మనకి ఈ నెల చివరి ఆఖరిలో మారబోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రత్యేకించి రంజాన్ మాసం నెల మొదలవబోతుంది. అలానే మనకి మహాశివరాత్రి అనే పర్వదినాలు కూడా ఇక మనకి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పర్వదినాలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకుంటూ, అలానే మనకి మాస ఫలాల కింద మనం చూసినట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఈ యొక్క మాసంలో ఈ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఫిబ్రవరి మాసం గ్రహాలన్నీ కూడా కొంతమేర శోధిస్తూ ఉన్నాయి, కొంతమేర శాపిస్తూ ఉన్నాయి, కొంతమేర శుభదృష్టితో ఉన్నాయి. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మీకు మైండ్ సెట్ కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, మీ మనసు కావచ్చు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి స్వభావంతో ఉంటుంటారు. అలానే పాత విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ పులుముకొని తోముకొని వాటిని ఆలోచించేసి స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ మీకు సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. ఈ సెన్సిటివ్ మైండ్తో జరిగిపోయినటువంటి విషయాల్ని తోడుకోవడం వలన దాని వలన ఆరోగ్యం నష్టపోతుంటారు. స్ట్రెస్ పరంగా మీరు ఇబ్బంది పడేసి బ్లడ్కి సంబంధించినటువంటి వ్యాధులు, అలానే గ్యాస్ట్రిక్ ట్రబుల్, మజిల్స్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ లాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అలాంటి ఆలోచన లేకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు ఇంగు వేసినటువంటి వంటలు తింటూ ఉంటే కనుక కొంతమేర మీకు అశుభ దృష్టి అనేది తొలగుతూ ఉంటుంది. ఇకపోతే మీరు ఎక్కడైనా రాజకీయ రంగంలో అడుగు పెట్టాలని కొత్తగా అనుకుంటే కనుక రాజకీయ రంగంలో ఏదైనా కొత్త పార్టీ చూసుకొని అడుగు పెట్టవచ్చు. లేదంటే కనుక రాజకీయ రంగంలో ఆల్రెడీ ఉన్నవారైతే కనుక వారికి కొంత ఏదో రకమైన అవకాశం రావటమా, దానికన్నా మంచి స్థానం మీకు రావడం అయితే లభ్యపడుతుంది. ఇక సినీ రంగంలోకి ఎవరైనా అడుగు పెట్టాలంటే కూడా ఈ ఫిబ్రవరి మాసం 15వ తారీఖు తర్వాత అడుగు పెట్టవచ్చు. మెల్లమెల్లగా అవకాశాలు అయితే మీకు లభ్యపడుతున్నాయి. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా అందిపుచ్చుకోండి, చేయి చాచుకోకండి. దానివల్ల మీకు రానున్నటువంటి కాలం అంతా కూడా మంచి పేరు ప్రఖ్యాతి వచ్చేలా ఉంటుంది సినీ రంగంలో మీకు. కాబట్టి అడుగు వేయటం అనేది మంచి ఉత్తమం. ఇకపోతే మీకు ఏదైనా విదేశాన్ని వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈ జూలై లోపు అయితే కనుక ఖచ్చితంగా మీరు విదేశం వెళ్తారు. మొదటి అడుగు అయితే మాత్రం ఫిబ్రవరి మాసం 16వ తారీఖు తర్వాత వేయండి. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ మొత్తం నిర్వర్తించుకుంటే కనుక జూలై మాసంలోపు మీరు విదేశాలకు వెళ్ళేలా కూడా కనిపిస్తోంది. ఇక విద్యార్థులకైతే కనుక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఎవరైనా రాయాలనుకుంటే కనుక పోటీ పరీక్షల్లో పాల్గొనాలనుకుంటే కూడా మీరు స్ట్రెస్ నుంచి బయటపడేసి పోటీ పరీక్షలో పాల్గొనవచ్చు. అలా పాల్గొన్నట్టయితే మీరు ఉత్తీర్ణ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదైనా స్ట్రెస్, ఆలోచన విధానం మార్చుకొని కనుక చదువు మీద జాస్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు పై స్థానానికి వెళ్ళేలా ఉంది. ఎవరికైనా సరే ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉంటే కనుక ఈ మాసంలో వదిలించుకుంటే కనుక మీరు బాగుపడే లక్షణాలు ఉన్నాయి అని అర్థం. మీకు బాగుపడాలి అనుకుంటే కనుక ఎఫ్ఐఎస్ వదిలేయండి ఈ మాసంలో. ఇక మీకు చెడు వ్యసనాలు కానీ, చెడు అలవాట్లు కానీ, చెడు దృష్టి కానీ ఏదైనా ఉంటే కూడా అవి కూడా మార్చుకుంటే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్న స్థానానికి, మీరు అనుకున్న స్థాయిలో మీరు అనుకున్నటువంటి గోల్స్ని క్యాచ్ చేసే విధంగా అయితే ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇక మీకు ఏ రంగంలో ఉన్నా కూడా బాగుంటుంది అనుకుంటే కనుక మీరు చేయాలి అనుకుంటే కనుక బుక్ స్టోర్స్ బాగుంటుంది, మెడికల్ షాప్స్ బాగుంటాయి, మెడికల్ రంగం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మెడికల్ ఫీల్డ్లో మీరు వెళ్ళొచ్చు. అంటే డాక్టర్స్ గాను హాస్పిటల్ నిర్మించడమా, డయాగ్నోస్టిక్సా, మెడికల్ షాపులు పెట్టుకోవడం అలాంటివి మీకు అద్భుతంగా ఉన్నాయి. మెడికల్ తయారు చేసే ఇండస్ట్రీ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంది. ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి ఇలాంటివి కూడా మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి రంగాల్లో మీకు ఏదైనా అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అడుగు పెట్టండి. ఈ ఫిబ్రవరి మాసం 16వ తారీఖు తర్వాత మీకు రాణిస్తారు. ఇక అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలన్నా, మీకు మీద ఏదైనా చెడు దృష్టి, చెడు
చెడు దృష్టి కానీ, పితృ దోషాలు కానీ, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి కానీ అలాంటి దోషాలు మీకు రాకుండా ఉండడానికి కొంతమేర ఉపశమనం పొందడానికి అయితే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఇంక ఈ పరిహారం చేసుకున్నా కూడా మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు సమీప దూరంలో ఎక్కడ గురువుగారిని కలిస్తే మీ మీద చెడు ప్రయోగం జరిగితే కనుక ఆ చెడు ప్రయోగం పోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే కనుక అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ మాసంలో అయితే కనుక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో కొట్టుమిట్లాడుతుంటారు. కాబట్టి మీకు ప్రత్యేకంగా ఈ పరిహారం అయితేను ఏదైతే లక్ష్మీ గవ్వలు ఉంటాయో అవి ఒక 5 తీసుకోండి. పసుపు కొమ్ములు ఒక 2 తీసుకోండి. అలానే ఒక్కలు అంటారు, పోకలు ఒక 2 తీసుకోండి. వాటితో పాటు జాజికాయలు ఒక 2, వెండినటువంటి ఖర్జూరాసు 2, ఇవన్నీ కూడా కలగలిపి తవనపాకులు ఒక 2 తీసుకోండి. ఇవన్నీ కూడా కలగలిపి ఒక పసుపు కలర్ వస్త్రంలో ముడుపు కట్టండి. దీంతోపాటు మీకు ఎక్కడైనా దొరికితే కనుక చింత ఆకు అని ఉంటుంది, చింతకాయలు ఉంటాయి కదా, దాని ఆకు, లేదంటే రేగిపళ్ళు ఆకు, ఇలాంటివి ఏమైనా దొరికితే కనుక మీకు, లేదా రాగి ఆకు అయినా తీసుకోండి. ఈ మూటిలో ఏ ఆకు లభించినా తీసుకోండి. ఆకులు కూడా ఒక 2 దాంట్లో వేసేసి ముడుపు కట్టండి. ఈ ముడుపు 2 రోజుల పాటు మీ ఇంట్లో పెట్టేసి, ఇది ఏ వారమైనా మొదలు పెట్టొచ్చు. 2 రోజుల పాటు మీ ఇంట్లో పెట్టేసి దానికి మీ ఆలయంలో అంటే మీ గర్భగుడిలో ఉన్నటువంటి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళకి దీపద్వైప నైవేద్యం చేస్తారు కదా దేవుని మందిరంలో, అలానే వీటికి కూడా ఆ దేవుని మందిరంలో పెట్టేసి 2 రోజుల పాటు నిద్ర చేయించి దీపద్వైప నైవేద్యం పెట్టండి. ఆ పెట్టినటువంటి నైవేద్యం ఇంట్లో అందరూ తినొచ్చు ప్రసాదం కింద. అలానే ఆ ముడుపు తీసుకొని వెళ్ళేసి ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కానీ, లేదా వినాయక స్వామి వారి ఆలయంలో కానీ, లేదంటే కనుక మీకు సమీప దూరంలో ఎక్కడైనా అమ్మవారి ఆలయం ఉంటే అక్కడ కూడా సమర్పించండి. మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోయేలా ఉంటుంది. ఈ ఫిబ్రవరి మాసంలోనే మీరు ఈ పని చేయాలి. ఇంకా పర్టికులర్గా వారం కూడా కావాలి అంటే శుక్రవారం రోజు కట్టేసి ఆదివారం రోజున మీరు ఆలయంలో కట్టొచ్చు. శుక్రవారం రోజు ముడుపు కట్టండి, ఆలయంలో ఆదివారం రోజు కట్టండి. దీంతో పాటు మరొక రెమెడీ కూడా మీకోసం, మీకు నరదిష్టి నరఘోష ఉండి ఏ పని చేస్తున్నా ముందుకెళ్ళట్లేదు, స్ట్రెస్ అవుతున్నారు అంటే కనుక మీరు ఒక చిన్న పరిహారం చెప్తాను, అది చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అది ఏంటంటే కనుక నల్ల నువ్వులు ఒక 20 గ్రాములు, నల్ల మిరియాలు ఒక 20 గ్రాములు, అలానే నల్ల మినుములు ఒక 20 గ్రాములు, ఈ 3తో పాటు ఇక తెల్ల ఆవాలు ఒక 20 గ్రాములు తీసుకోండి. అలానే మీకు కర్పూరం బిళ్ళలు ఉంటాయి. ఈ కర్పూరం బిళ్ళలు కూడా మనం హారతిచ్చే కర్పూరం బిళ్ళలు ఒక 4 తీసుకోండి. ఈ అన్నీ కూడా కలగలిపేసి నల్లని వస్త్రంలో మూట కట్టండి. ఈ కట్టినటువంటిది మీకు తల చుట్టూతో 7 టైమ్స్ దిష్టి తీసుకోండి. తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకోండి. మీ లోపల ఏదన్నా చెడు ఉన్నా, మీకెవరన్నా చెడు చేపించినా, నరదిష్ట మీరు ఇబ్బంది పడుతున్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇక పోతే ఈ తీసినటువంటిది ఇంకో 4 కర్పూరం బిళ్ళలు దానిపైన పెట్టేసి కాల్చివేసేయండి. ఇది ఎక్కడ పడివేయద్దు, కాల్చివేసేయాలి. ఈ పరిహారంతో పాటు చేసుకోవాలి. దాంతోపాటు మరొకటి ఏంటంటే కనుక ఏకాదశి రోజు కానీ, లేదా చతుర్దశి రోజు కానీ, ఈ 2 రోజులు అయినా సరే మీరు ప్రయత్నం చేయండి. ఈ 2 రోజులు మీకు మర్చిపోయారంటే కనుక గురువారం రోజు ఉదయం సమయంలో చేయండి. నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, అలానే ఆముదము, కోకోనట్ ఆయిల్, ఈ 4 ఆయిల్లు మిశ్రమం తీసుకొని మీ బాడీకి తల దగ్గర నుంచి కాలు వరకు కూడా మర్దన చేయండి. దీంతోపాటు మీకు నలుగు అంటారు. నలుగు అంటే మనకి బాత్ పౌడర్ దొరుకుతూ ఉంటుంది. మినుములు, బియ్యంతో చేసినటువంటి, కందిపప్పుతో వాటితో చేసినటువంటి బాత్ పౌడర్, దీంతో నలుగు పెట్టించుకొని కనుక మీరు స్నానం ఆచరించాలి. ఉదయించే సూర్యకిరణాలు నీటిలో పడాలి. ఆ నీరు వేడెక్కిన తర్వాత మీరు స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ మీద ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు, నవగ్రహ దోషాలు, అలానే మీకు ఏదైనా చెడు దోషాలు ఉన్నా కూడా అవి పటాపంచలేకపోతే అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇలాంటి పరిహారం చేసుకోండి. ఇక చివరిగా మీకు వచ్చేసరికి మీకు ఎక్కడైనా వీధి కుక్కలు ఉంటాయి. వీధి కుక్కలకి సాయం సమయంలో గోధుమ రొట్టెలు ఒక 2 తినిపియండి. ఏదైనా కోరిక ఉంటే కూడా ఖచ్చితంగా తీరుతుంది. పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీరందరూ కూడా వినాయక స్వామి వారి ఆలయంలో కనుక గరికా బెల్లం సమర్పించి, ఏది రాశి వారి పెళ్లి కాని వారు ఉంటే గరికా బెల్లం సమర్పించండి. ఏదైనా బుధవారం లేదా గురువారం రోజున ఉదయం సమయంలో సమర్పిస్తే కనుక ఆ గరికా బెల్లం సమర్పించి 21 సారి గుంజిళ్ళు తీయండి. మీకు అవకాశం ఉంటే, మీకు ఆరోగ్యం సహకరిస్తేనే చేయండి. ఇలా చేస్తే మీకు అనూహ్యంగా పెళ్లి సంబంధాలు కుదిరితే, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి అనూహ్యంగా పెళ్లి సంబంధాలు కుదిరితే పెళ్లి కూడా అన్ఎక్స్పెక్ట్గా అవుతుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.